ఈరోజు మీనం వారికి జరిగేది మీరు నమ్మలేరు. ఇది మీ జీవితంలో కొత్త చరిత్ర రాయబోతుంది. ఇవాళి తేదీ 1 డిసెంబర్. అందరికీ హృదయపూర్వక స్వాగతం తెలుగు జ్యోతిషవాణిలోకి. ఇక్కడ ప్రతిరోజూ మీ రాశికి సంబంధించిన అద్భుత ఫలాలు, అదృష్ట సూచనలు మరియు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు మీకోసం తెచ్చేస్తున్నాం. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? ఇప్పుడు నొక్కి మీ జీవితం మారే సూచనలను అందుకోండి. ఇప్పుడు మనం మీనం రాశి గురించి తెలుసుకుందాం. మీనం రాశివారు, మీరు సహజంగా సున్నితమైన మనసుతో ఇతరుల కోసం ప్రాణం పెట్టేవారు. మీరు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే దానికోసం మీ శక్తి పోసరాగని ఆగరు. ముఖ్యంగా ఈరోజు మీకు ఎదురవబోయే పరిస్థితులు ఒక పెద్ద మార్పు తేవడానికి అవకాశాలు తెస్తున్నాయి. కెరీర్, ఉద్యోగం, వ్యాపారం. మీనం వారికి ఈరోజు ఓ కీలక అవకాశాలు వస్తున్నాయి. మీ గత కొంతకాలం మీరు పెట్టుకున్న కృషి ఇప్పుడు మిగతా వారికంటే అన్నట్టు స్పష్టమవుతుంది. రిన్సెస్మెంట్ చేయడం ద్వారా మీరు కొత్త ప్రాజెక్టుల్లో ముందుకు సాగవచ్చు. ఉన్న ఉద్యోగంలో ప్రారంభించిన చిన్న పనులు బలంగా మారి అధిక బాధ్యతలు మీ చేతుల్లోకి వస్తాయి. ఈ సమయంలో ధైర్యంగా ముందుకు సాగండి. మీ సహపాడుతో మీ బాధ్యతను చూపించడమే విజయానికి తార. ఉదాహరణకి, రాధాగారు గత నెలలో ఓ చిన్న ప్రాజెక్ట్లో సత్తా కనబరిచారు. ఇప్పుడు అధికారుల విశ్రాంతి కాకుండా వారి విశ్వాసం సంపాదించారు. మీరు కూడా అలానే చేయగలరు. డబ్బు, ఆర్థికం. మీనంవారు ఆర్థికంగా కొత్త అవకాశాలు పొందు దిశగా మీ అడుగులు వేయబోతున్నారు. ఖర్చులు నియంత్రణలో ఉంచితే మంచిది. చిన్న పెట్టుబడులు మంచి ఫలితాలు ఇవ్వొచ్చు. ఎవరైనా కొత్త ఆఫర్ అందించినా పూర్తిగా వివరాలు తెలుసుకుని ముందుకెళ్తే మంచిది. గతంలో కొంతమంది మీపై అప్పు తీసుకున్నవారు తిరిగే అప్పులు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది పెద్ద సాయం. ప్రగతి కోసమైతే కష్టపడాలి, కాని కూడినప్పుడల్లా ఖర్చుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రేమ మరియు కుటుంబం. ప్రేమలో మీనం వలయాలు ఈరోజు కొన్ని కొత్త భావాలు తెస్తాయి. మీ మనసులో దాచుకున్న కోరిక నూతన రూపంలో ఎదిగే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మరింత బలపడతాయి. ప్రత్యేకించి జీవిత భాగస్వామితో ఉండే స్వీట్ మాటలు, సంభాషణలు మీరు మరింత దగ్గర పెడతాయి. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. చిన్నారులు అలసటతో బాధపడొచ్చు. సన్నిహితుల ఉదాహరణకి, సుధా చెల్లెలు గతంలో కుటుంబ విభక్తితో బాధపడుతూ ఉండేది. కాలక్రమేణా వారికి సమయమిచ్చి ప్రేమతో చుట్టూ ఉన్న వారితో సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. మీరు కూడా అలానే చేయగలరు. ఆరోగ్యం, అశ్రేయస్సు. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక జాగ్రత్త అవసరం. శరీరాన్ని యోగా, ప్రాణాయామంతో శక్తివంతం చేయండి. చిన్న నిద్రలోపం వల్ల అలసట ఎక్కువయ్యే అవకాశం ఉంది. ఆరోగ్య సమస్యలపై జాగ్రత్తగా ఉంటే పిండి పదార్థాలు, అధిక వంటకాలు తగ్గించుకోవడం మంచిది. ఆహారంలో తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడం సలహా. జీవనశైలిని మెరుగుపరుస్తే భాగస్వామ్యం, కుటుంబం మాట్లాడే సమయం, ప్రశాంతం పెరుగుతుంది. ఆధ్యాత్మిక, కర్మశక్తి. మీనం ముందుకు కాని క్రమం తప్పకుండా మంచి పనులలో పాల్గొనడం తగనది. ఈరోజు మీరు చేసిన చిన్న సేవలు, సత్యం మీద నిలబడటం మీ కర్మ కలాల్ని మెరుగుపరుస్తాయి. భద్రదేవి లేదా విష్ణువారి పూజలో పాల్గొనడం వల్ల మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. నిస్వార్థంగా చేయబోయే సేవలు మీ జీవితంలో మంచి మార్పులకు దారితీస్తాయి. ఇక ఈరోజు మీ ఎదుగుదలకు దేవుని ఆశీర్వాదం మీ వెంటనే ఉంటుందని తెలుస్తోంది. మీనం వారికి ఈరోజు ప్రత్యేకంగా. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు భద్రదేవి. శుభరంగు నీలం మరియు తెలుపు. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం, ఉద్యోగంలో లేదా వ్యాపారంలో పెద్ద విజయం సాధించే అవకాశాలు. మాటివారి ముగింపు. మీ కష్టానికి ఫలితం దూరంలో లేదు. నేడు మీరు చూసేది భవిష్యత్తు మొదలు. అవుట్రో, అ ఫైనల్ బ్లెస్సింగ్. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజు కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. మరువద్దు, లైక్, షేర్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇది మీ తెలుగు జ్యోతిష్యవాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.